హాయ్ సాయి, హాయ్ ఎలా ఉన్నారు? బాగున్నా. ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్, మంచి సూపర్ డూపర్ హిట్ ఫస్ట్ వెబ్ సిరీస్ తోనే అవునవును. మంచి ఫేమస్ అయిపోయారు. ఏది ఆ డైలాగ్, ఒకసారి ఫస్ట్ డైలాగ్ స్టార్ట్ చేయండి. మీరు సార్లా చేస్తారా? ఆ? సార్లా చేస్తారా? సార్ లాగా నన్ను చేయమంటారా? మిమ్మల్ని చేయమంటాను. సరే, ఓకే, సీరియస్ గా ఉండాలి నేను. నువ్వు సీరియస్ ఉండాలి, మీరు జోక్ ఉండే. డన్ డన్, ఓకే మీరు ఇప్పుడు సార్, ఓకే నేను స్టూడెంట్. ఓకే. మేము ఫీజు పడతారు, మాల్ ఫీజు పడతారు, మీ ఫీల్ మమ్మల్ని కొడుతున్నారు కొడతలేదు సార్. ఏమన్నావు? మేము ఫీజు పడతారు, మాల్ ఫీజు పడతారు, మీ ఫీల్ మాల్ ఫీల్ మమ్మల్ని కొడుతున్నారు కొడతలేదు సార్. ఏం చేయాలి అయితే ఇప్పుడు? ఏం చేయాలంటే సార్, మేము ఫీజు పడతాం, మాల్ ఫీల్ కాదు, మేము ఫీల్ అయినా వాళ్ళు ఫీల్ అవ్వాలి, మమ్మల్ని కొడుతున్నారు సార్. మేము స్కూల్ రానప్పుడేమో హెడేక్ అయినా కొడతారు, ఫీవర్ అయినా కొడతారు, స్టమక్ పెయిన్ అయినా కొడతారు, లెగ్ పెయిన్ అయినా కూడా కొడతారు. అది వాళ్ళనైతే ఏది స్టమక్ పెయినా, పర్లేదమ్మా ఈరోజు ఇంట్లో ఉండడమ్మా అంటారు. ఏం సార్ ఇది? మీకు గేట్ కూడా బడ్డ కొడతారు, గ్రౌండ్లో పడ్డ కొడతారు, క్యాంటీన్ కూడా బడ్డ కొడతారు, టాయిలెట్ కూడా బడ్డ కొడతారు. అసలు నువ్వు టాయిలెట్కే పంపవు. అదే వాళ్ళనైతే అయ్యో టాయిలెట్ కా పర్లేదమ్మా ఎవరన్నా పట్టుకోపోతావా అని అంటారు. ఏం సార్ ఇది? వివక్ష కాదా ఇది? వివక్ష కాదా సార్? నేను ఇప్పుడు సార్ క్యారెక్టర్ లో ఉన్నాను కాబట్టి 2 కొట్టించుకోవాలి. మరి అంతే కదా, న్యాయం చేయాలి కదా. సరే కాదు, అప్పుడు నిజంగానే పడ్డాయా రిహార్సల్స్ టైంలో? లేదు నిజంగానే కొట్టిండు. ఫస్ట్ లా ఏమైందంటే అన్న మా సార్ చెప్పిన, అన్న కొట్టినట్టు కొట్టన్న ఇట్లా యాక్ట్ చేయని చెప్పిన. యాక్ట్ చేసిన మా డైరెక్టర్ కూడా ఒప్పుకున్నాడు. మానిటర్ లా చూస్తుండు. సందీప్ కరెక్ట్ రాలే అబ్బా, వస్తలే సీన్ పండుతలే అన్నాడు. అయితే ఏం చేయాలన్నాడు సందీప్ అన్న, కొట్టేసే నిజంగా అన్నాడు. అమ్మ నిజంగా కొడతాడో మెల్లగా కొడతాడేమో అనుకున్నాడు. టాప్ అని కొట్టేసాడు, నిజంగానే కొట్టేసాడు. అది ఎన్నిసార్లు కొట్టారు అలా? మా డైరెక్టర్ ఎన్ని టేక్స్ పట్టాయి? 3 టేక్స్ పడ్డాయి. 3 టేక్స్ నిజంగానే కొట్టిండు. ఓకే, మొత్తం వాతలే పడ్డాయి. వాతలు పడ్డాయా? పడ్డాయి. మిమ్మల్నేనా తర్వాత ఎవరినో కొడతారు కదా మిగతా స్టూడెంట్స్ వాళ్ళని లైట్ గా ఇట్లా ఆడిచి, నన్ను మాత్రం కావాల్సుకొని కొట్టిన. అట్లా ఎందుకు? ముందున్న పరిచయం వల్ల ఏమన్నా ఉందా లోపల? అట్లేం లేదు. అంటే అన్న నాకు మంచి అన్న, ఓకే, ఆయన కొట్టిన ఫీల్ గాను అలవాటు నాకు. ఆయననే స్కూల్లో ఎన్నెన్నో దెబ్బలు తిన్నా. ఇదే లెక్క. సాయి, అసలు ఎంత నీ ఏజ్ ఎంత? అసలు ఎక్కడ ప్రాపర్, ఎక్కడ ఎలా వచ్చావు అసలు ఇండస్ట్రీకి? మా ప్రాపర్ వచ్చేసి వరంగల్. ఓకే. నా పూర్తి పేరు సాయిరామ్. నా ఏజ్ వచ్చేసి 17. ఏంటి అంత ఆలోచించావు? దొరికిపోతావు అబద్ధం చెప్తే. 17. ఓకే. అంటే ఎవరు అమ్మాయిలు చూస్తే ఈడేదో మరి చిన్నోడు అనుకుంటారేమో అనుకుని అట్లా చెప్పిన. 17 years. అసలు ఈ టైంలో అంటే నాకు తెలిసి నువ్వు ఏ కాలేజ్ లోనో కదా, ఎక్కడో ఉండాలి. ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఉండాలి. ఏంటి మరి ఎడ్యుకేషన్ ఏంటి? ఎలా వచ్చావు ఇందులోకి? ఎక్కడ ఇంట్రెస్ట్ స్టార్ట్ అయింది అసలు? ఇంట్రెస్ట్ అంటే నాకు చిన్నప్పటి నుంచి ఈ ఫీల్డ్. నేను టిక్ టాక్ చేస్తుండే. టిక్ టాక్ ఉన్నప్పుడు టిక్ టాక్ వీడియోలు చేస్తుండే. నాకు అట్లా ఇంట్రెస్ట్. అరే ఎట్లయినా పోవాలి, మా అమ్మకి ఆశ అనమాట. నేను 70 mm లో అవపడాలి, మా అమ్మ బాల్కనీ సీట్లో కూర్చొని నన్ను చూడాలని చిన్నప్పటి ఆశ. నాకు కూడా పోవాలని ఉండే. అది 2019 అనుకుంటా. 2019లో ఇండస్ట్రీకి ఎంటర్ అయినా. ఎవరి ద్వారా? ఎవరైనా తెలుసు? లేదు, అది 2018లో హన్మకొండ అని మా కాడ ఒక ఆడిషన్ పెట్టారు, ఒక షో ఆడిషన్. దానికి పోయినా. అసలు ఫస్ట్ టైం ఆడిషన్, నాకు ఏం తెలియదు, మా అమ్మ మా డాడీ నాకు ఏం తెలియదు. పోయినా పెద్ద స్టేజ్, ఫుల్ మంది జనం, దగ్గర 1500+ మెంబర్స్ ఉంటారు. 2 అన్నవాళ్ళు ఉన్నారు. వాళ్ళ ముందు తమ్ముడు ఆడిషన్ అన్నారు. ఏం చేయాలో అర్థం కాలే. ఏదైతే ఊర్లో సంఘటనలు జరిగితే అవి చేసిన. వాళ్ళ ముందు చేయగానే పిలిచి దగ్గర వచ్చి, తమ్ముడు నీకు ఒక 2 weeks కాల్ చేస్తాం, హైదరాబాద్లో ఒక షో జరుగుతుంది, దానికి వచ్చి కామెడీ షో మంచిగా చేయి తమ్ముడు అని చెప్పారు. 2 weeks కాల్ చేస్తే సెలెక్ట్ అయినట్టు, లేకపోతే లేదని చెప్పారు. అయితే లేకపోతే లేదనుకున్నాం. మేము అంత ఏం పర్టికులర్గా గమనించలే. అప్పుడు నీకు ఒక 13-14 లేదు, 12-11. అదే కదా, అంత చిన్న పిల్లాడు. అవును, అప్పుడు అంతా పోరాని. దాంతో ఫోన్ చేసారు. మీ ముగ్గురం, మా అమ్మ మా నాయన నేను ముగ్గురం హైదరాబాద్కి వచ్చినాం. ఎవరికి హైదరాబాద్ అంటే ఏందో తెలియదు, కొత్త. వరంగల్ నుంచి ఫస్ట్ హైదరాబాద్. మా డాడీకి తెలియదు, మా అమ్మకి తెలియదు, నాకైతే ఏం తెలియదు. హైదరాబాద్ లో అసలు ఏముంటది, హైదరాబాద్ అంటే పెద్ద అమెరికా అనుకున్నాం అప్పుడు. ఆ రేంజ్ లో అప్పట్లో అట్లా అనుకున్నాం. అట్లా వచ్చి ఆ షో చేసిన.
ఆ షో చేసిన తర్వాత కొంచెం సమ్ ప్రాబ్లమ్స్ వల్ల షో ఆగిపోయింది. దాని తర్వాత నుంచి ఇంకొక షో ఎవరిది షో ఎవరిది? అది కిరా కిడ్స్ అని మన గెటప్ సీన్ అన్న దానికి జడ్జ్ అన్నమాట. సునైనా మేడం కూడా జడ్జ్. యాంకర్ ప్రియాంక అన్నమాట. అది రామోజీ ఫిల్మ్స్ లో జరుగుండే. అది మంచిగా జర అయ్యింది. దాని తర్వాత అది టెలికాస్ట్ అవ్వలా. టెలికాస్ట్ కూడా అయింది. అది ఈటీవీ ప్లస్ లో అయింది. టెలికాస్ట్ అయిపోయింది, అన్న అయిపోయినాయి. కానీ సమ్ ప్రాబ్లమ్స్ వల్ల అది షో ఆగిపోయింది. దాని తర్వాత ఒక 1 month బ్రేక్ వచ్చింది. బ్రేక్ వచ్చిన తర్వాత మళ్ళా పటాస్ డైరెక్టర్ సంతోష్ అన్న ఉండే. ఆయనే అందరు మా పిల్లలందరూ పిలిచిండు. ఇలా షోలో చేసిన వాళ్ళందరూ. అందరు చేసిన తర్వాత నన్ను రూమ్ లో పెట్టి ఆడిషన్ చేసి అందరి 10 నిమిషాలు, నన్ను 1 గంటన్నర 2 గంటలు 3 గంటలు అయింది. అందరు బయట సాయిరామ్ సెలెక్ట్ అయిపోయిండ్రా, సాయిరామ్ సెలెక్ట్ అయిపోయింది, అర్థమైపోయిందిరా అమ్మ ఇంతసేపు ఉన్నాడంటే సెలెక్ట్ అయిపోయిండ్రా, మనం సెలెక్ట్ కావాలన్నారు. ఆయన బయటకు వచ్చి అనౌన్స్మెంట్ ఇచ్చిండు, ఈడు ఒక్కటి సెలెక్ట్ అని. దాంతో నన్ను పిలిచిండు, ఒక ఛాన్స్ ఎక్కిచ్చిండు. దాంట్లో కొన్ని చేసిన, పటాస్ లో కొన్ని ఎపిసోడ్ చేసిన. దాని తర్వాత మా స్కూల్లో అందరికి డౌట్ వచ్చిండే. అంటే అమ్మ డాడీ నేను ముగ్గురం వచ్చి ఇక్కడనే ఉన్నాం, రూమ్ తీసుకొని 2 months ఉన్నాం. స్కూల్కి పోలేదు, 2 months స్కూల్కి పోలేదు. అరే వీడేంద్రా స్కూల్కి వస్తలేడు, ఒకసారి కాల్ చేశారా, నీకు టీసీ ఇస్తాం రా, నువ్వు స్కూల్ రాకపోతా అన్న. ఇంటికి పోయిన దాని తర్వాత ఇది వదిలేసుకొని నేను వెళ్ళిపోయినా ఇంటికి. ముగ్గురం వెళ్ళిపోయినాం. వెళ్ళిపోయిన తర్వాత మా టీచర్ వాళ్ళకి చెప్పిన, టీచర్ గిట్ల నేను షో చేస్తున్నా టీచర్, పటాస్ అని షో. దాంట్లో ఇంకా టెలికాస్ట్ కాలే అప్పటికి, చేసి అయితే పెట్టిన బ్యాకప్ అయితే ఉన్నాయి, టెలికాస్ట్ కాలే. మా టీచర్ వాళ్ళు అస్సలు నమ్మలేదు. ఏమనుకున్నారంటే వీడు ఏదో అమ్మమ్మ వాళ్ళ ఇంటి వేయండు, ఏదో పెళ్ళికి వేయండు, బడి తప్పించిండు, దొంగాడు, నాకు ఇట్లా అబద్ధాలు చెప్తా. అరే నీ ముఖానికి అట్లా వస్తారా అట్లా అనుకున్నారు మనసులో. రేపు రిలీజ్ మేడం, ఈరోజు చూడరు మేడం, మీరు ఇంటి పోయి టీవీ ఆన్ చేసుకొని చూడరు, నేను పక్కా వస్తా టీవీలో అని చెప్పిన. వాళ్ళు అస్సలు నమ్మలే. తెల్లారు వచ్చి స్టేజ్ మీద పిలిచి సినీ నటుడు మా హెచ్ఎం మేడం, సినీ నటుడు అందరూ సాయిరామ్ చూసి నేర్చుకోవాలబ్బా, ఏం చేసినవరా నువ్వు బాగా మెచ్చుకు. అప్పుడు నమ్మారు. దాని తర్వాత నేను 8th 9th 10th కంప్లీట్ చేసిన. ఇక అటు పోకుండా ఇదే కంప్లీట్ చేసి 10th అయిపోయింది. ఇంటర్ మధ్యలో ఇక్కడికి వచ్చేసిన హైదరాబాద్కి. ఒక్కరిని వచ్చేసిన, ఇప్పుడు ఒక్కరిని ఉంటున్నా. దాని తర్వాత జాతిరత్నాలు అనే కామెడీ షో ఉంది ఈటీ ప్లేస్ లో. ఆ కామెడీ షోకి ఆడిషన్ పోయినా. ఆల్రెడీ పటాస్లో చేసిన, దానికి కో-డైరెక్టర్ మా డైరెక్టర్. ఎన్ని ఎపిసోడ్స్ చేసావు? ఒక 21-22 చేసినట్టున్నా. దాని తర్వాత అప్పుడు నేను ఇంత చిన్న పూరని, అప్పుడు నాకు 12-13 years. దాని తర్వాత మా పటాస్ కో-డైరెక్టర్లే జాతిరత్నాలకి డైరెక్టర్స్ అయిపోయారు, మెయిన్ డైరెక్టర్స్. వాళ్ళ కాడికి పోయినా నేను ఎట్లా చేసినప్పుడు చూసారు కదా, అరే నువ్వా చూసి, అరే ఏంద్రా ఇది ఇంత మారిపోయిందిరా, అట్లా ఎట్లా పెరిగినవరా. చాలా కొంచెం పెద్దనే వచ్చిన, అప్పటికి 16 years 16 or 15 years కి వచ్చిన. తీసుకున్నారు ఆడిషన్, అలా చేసిన. అందులో ఒక 32-33 చేసిన ఎపిసోడ్ జాతిరత్నాలు. దాని తర్వాత జాతిరత్నాలు చేసిన తర్వాత మళ్ళీ మన సార్స్ వాళ్ళు ఉంటారు కదా, మేనేజర్ సార్స్ వాళ్ళు చెప్పారు, అరే నువ్వు మస్తు చేస్తున్నావు తమ్ముడు, పడేస్తున్నావు, నువ్వు జబర్దస్త్ కూడా ట్రై చేయరా, జబర్దస్త్ మీకు సొంత టీం ఇస్తామన్నారు. సొంత టీంలో చేసుకున్నా. మాకంటే ఒక సొంత టీం ఇచ్చారు. అది కొంచెం వర్కౌట్ కాలే, వాళ్ళకి అర్థమయ్యారు వర్కౌట్ కాలే, నిన్ను వేరే టీంలో వేస్తామని వేరే టీంలో వేసారు. దాని తర్వాత అరే నీకు శ్రీదేవిలో కూడా అవకాశం ఇస్తాం రా, శ్రీదేవి చేస్తావా అన్నారు. ఏ అమ్మ బంగారు లెక్క అవకాశం ఇస్తే కళ్ళకి అద్దుకొని తీసుకుంటా అని చెప్పిన. శ్రీదేవిలో కూడా చేసిన. శ్రీదేవి జబర్దస్త్ లో ఎవరి టీమ్ లో ఉన్నావు నువ్వు? అది శాంతి కుమార్ అన్న తెలుసా? శాంతి కుమార్ అన్న టీమ్ లో చేసిన. ప్రజెంట్ ఇప్పుడు మన యాదమ్మరాజు సద్దాం అన్న టీమ్ లో చేస్తున్నా. స్టిల్ కంటిన్యూ అవుతున్నారు? కంటిన్యూ అవుతుంది. నిన్ననే షూట్ అయిపోయింది. దాని తర్వాత శ్రీదేవి డ్రామా కంపెనీ చేసిన. దాని తర్వాత ఇక అంతే, ఇక శ్రీదేవి డ్రామా కంపెనీ చేసిన. ఇక ఇప్పుడే అట్లా రన్ అవుతున్నాయి అన్ని. ఇక మీరు అడిగారు కదా క్వశ్చన్, మీకు సందీప్ అన్న ఎట్లా పరిచయం, ఇది ఎట్లా పరిచయం, అది ఎట్లా పరిచయం అని. ఇప్పుడు వస్తున్నా. ఏంటంటే నేను జాతిరత్నాలు స్టాండప్ చేస్తుంటే అన్న యాక్చువల్గా సందీప్ అన్న రైటర్ మల్లెమాలకి, ఇది శ్రీదేవి ఈవెంట్స్ కు అట్లా రాస్తాడు. మా జాతిరత్నాలు కూడా రైటర్ అని చెప్పారు. అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేసిండు. అసిస్టెంట్ గా వర్క్ చేసి అసిస్టెంట్ డైరెక్టర్ వర్క్ చేసి మళ్ళా రైటర్ కి ఆర్టిస్ట్ కి వచ్చేసిండు. అప్పుడు నాకు రైటర్ ఉండే అన్న, నాకు పంచులు గిట్లా రాసిచ్చేటోడు. యాక్చువల్లీ నాకు పంచులు రావు ఎక్కువ. అన్న నాకు చెప్పేటోడు, అరే పంచులు గిట్లా
అంటే నేను డ్రామా స్క్రీన్ ప్లే చేసుకోగలుగుతా. అన్న నాకు పంచులు ఉంటాయి కదా, అవి ఒక 5 ఇచ్చాడు అట్లా. ఒకసారి ఏమైందంటే అన్న వాళ్ళ ఇంటికి పోయినా నార్మల్గానే పోయినా, మేము ఇట్లనే జోకులు వేసుకుంటాం నార్మల్ దోస్తగాళ్ళ లెక్క మాట్లాడుకుంటాం. నాకు అన్న లెక్క ఉండనే ఉన్నాడు, జస్ట్ ఫ్రెండ్ లెక్క ఉండేటోడు. మాట్లాడుకుంటా టైం అప్పటికి 9:30 అవుతుంది, తిందాం ఆరన్నాడు. తిన్నాం, కూర్చున్నాం, ల్యాప్టాప్ లో సినిమా చూస్తున్నాం. నేను అడిగిన అన్న మీ రూమ్ లో ఎంతమంది ఉంటారన్నా, ఏంది ఒక ఆయన ఉన్నాడు అంటే, ఇంకొకడు వస్తారా, ఆడు ఒక మంచి డైరెక్టర్ రా, ఆడు మస్తు తీస్తాడు. అంటే మంచి డైరెక్టర్ అంటే అక్కడ ఒక మంచి ఎథిక్స్ మంచి అన్ని ఉంటాయి అన్నాడు. చెప్పిండు. 10:30 అయింది, అప్పుడు వచ్చిండు ఆయన. ఇట్లా చూసిన, అమ్మ ఇంద్రైన ఇంత పెద్దగా ఉన్నాడు అనుకున్నా. ఆదిత్య అన్న 90s డైరెక్టర్. ఆయన ఫ్రెష్ అప్ వచ్చిండు, కూర్చున్నాడు. నన్ను పక్క రూమ్ కి పిలిచిండు సందీప్ అన్న. అరే ఆయన ముందు ఆడు మంచి డైరెక్టర్ రా, ఆయన ముందు చేయరా, నీ టాలెంట్ దాని ముందు పెట్టరా అని చెప్పిండు. అంత ఉంటుందా అనుకున్నా. సరే ఒకసారి చేద్దామని అన్నకు నన్ను ఇంట్రడక్షన్ చేసిండు సందీప్ అన్న. అరే ఇడు సాయి గారు రా, మా జాతరత్నాల మస్తు చేస్తాడు, న్యాచురల్ యాక్టర్ రేడు అని చెప్పిండు. మంచిగా చెప్పిండు. అవునా తమ్ముడు ఏదైనా చేయని అన్నాడు. స్కూల్లో ఏం జరుగుతాయి, క్లాస్ లీడర్స్ ఎట్లుంటారు, టీచర్స్ ఎట్లుంటారు, ఇంట్లో డాడీ ఎట్లుంటాడు, ఆ బిహేవియర్ ఎట్లుంటాయి అని చేసిన ఒకసారి నార్మల్గా. చేసిన తర్వాత ఏం చేసినవురా తమ్ముడు, మస్తు న్యాచురల్ చేసినావు, కిరాక్ చేసినావు, సూపర్ చేసినావు అని మంచి అప్రిషియేట్ చేసినాడు. తర్వాత అరే ఏదో రోజు అయితే నేను ఆడిషన్స్ పెడతా, ఆడిషన్స్ కి నిన్ను పిలుస్తారా సాయి, అప్పుడు రారా, అప్పుడు రా నిన్ను తీసుకుంటా అని చెప్పాడు సందీప్ అన్న. అదే మన ఆదిత్యనే చెప్పాడు. ఆ రోజు ఆడనే వండుకున్నాం, తెల్లారి వెళ్ళిపోయినాం. సంవత్సరం తర్వాత సందీప్ అన్న కాల్ చేసి ఇట్లా ఆడిషన్స్ ఉన్నాయి, ఆ సాయిగాన్ని పట్టుకరా అని చెప్పిండు. నీకు గుర్తున్నా నాకే తెలియదు. సందీప్ అన్న నాకు కాల్ చేసిండు. అరే మన ఆదిత్య డైరెక్టర్ గుర్తున్నాడు ఆరా, మా రూమ్ లో ఉండేటోడు, నిన్ను ఆడిషన్కి రమ్మన్నారు, అప్పుడు నువ్వు ఆయన ముందు చేసినావు అన్నాడు. పోయినాం అప్పటిదప్పుడే మధ్యాహ్నం, ఇద్దరం ఆడిషన్కి పోయినాం. మాదాపూర్ ఆఫీస్ లా పిలిచిండు, ఇట్లనే ఒక రూమ్ లా పిలిచిండు. స్క్రిప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసిండు. ఏ స్క్రిప్ట్ అనుకుంటారు, వివక్ష, నేను ఫీజు కడతాను మా ఫీజు కడతాను. ఆ స్క్రిప్ట్ మా ఇద్దరికి ఇట్లా కూసబెట్టి ఇచ్చిండు సాయిరామ్ సందీప్. ఆయన ఒక వాయిస్ కూడా ఎట్లా వచ్చాడంటే, ఒక బిగ్ బాస్ లో మాట్లాడుతారు స్టార్ట్ లో వచ్చింది, మీకు ఈ స్క్రిప్ట్ ఇచ్చిన కదా, మీరైతే ఆడిషన్ ఇవ్వండి, నాకు నచ్చాలి, టీంకి నచ్చాలి, అండ్ ఈటీ వాళ్ళు కూడా ఒప్పుకోవాలి, అప్పుడు మిమ్మల్ని ఇద్దరిని తీసుకుంటా అని చెప్పిండు. సరే ఓకే అన్న అనుకున్నాం. ఇంప్రవైజ్ చేసుకోండి అని చెప్పిండు. రూమ్ లో ఇంప్రవైజ్ చేసుకున్నాం, ఇద్దరం ఇస్తున్నాం అనుకున్నాం. కెమెరా పట్టుకొని ఒక ఆయన వీడియో తీసిండు, చూసిండు. ఆయన చూసిన ఆదిత్యనే చూసిండు. ఆ 2 days తర్వాత ఆయనకు నచ్చింది, టీంకి నచ్చింది. మన ఈటీ వాళ్ళను అడిగిండు. ఫస్ట్ సెలెక్ట్ అయింది సందీప్ అన్న. సందీప్ అన్న సెలెక్ట్ అయినా నాకు ఫోన్ చేసి, అరే సాయి నేను సెలెక్టరా అని చెప్పిండు. అమ్మ ఏం దిల్ ఖుషి అయిపోయింది. అసలు నేనైతే కాకపోయినా అది వదిలేసుకున్నా కానీ ఆయన అయినందుకు నాకు ఖుషి అయిపోయింది. అరే మా అన్న ఇంట్రా సెలెక్ట్ అయ్యిండు, మంచి సిరీస్ రా అని చెప్పిన. దాని తర్వాత నాకు వారం తర్వాత ఫోన్ చేసిండు. వారం అంటే 11 days అనుకుంటా, కొంచెం ఒక 2 weeks అనుకుంటా. ఫోన్ చేసిండు, సాయిరామ్ నువ్వు సెలెక్ట్ అయిపోయారా అన్నాడు. అవునా సందీప్ కాల్ చేశారా ఆదిత్య? సందీప్ అని చెప్పిండు. అరే నీకు ఇట్లా ఫోన్ చేస్తారా, నీ నెంబర్ ఇచ్చిన సాయి నువ్వు సెలెక్ట్ అంటారా అంటే నాకు ఫోన్ చేసి, అరే నువ్వు సెలెక్ట్ రా, నాకు ఆఫీస్ నుండి ఫోన్ వచ్చింది. అస్సలు నేను షాక్ అయిపోయినా. అరే నేను సెలెక్ట్ ఆరా, నిజంగా నన్ను సెలెక్ట్ చేసుకున్నారా అనుకున్నా. టీంకి నచ్చిందంటే ఈటీ వాళ్ళు కూడా ఒప్పుకున్నాడు, రా బాగా చేసిండు, పెట్టుకో ఆదిత్య, మంచి న్యాచురల్ గా చేసిండు అని చెప్పారు. దాని తర్వాత ఆఫీస్కి పిలిచారు, ఒకసారి వర్క్షాప్ చేసారు. వర్క్షాప్ చేసిన తర్వాత అట్లా ఈ సిరీస్ ఇట్లా వచ్చింది, ఇంత బాగా హిట్ అయింది. కాదు సాయి, అసలు ఎంతమంది మీరు, ఎవరైనా సిస్టర్స్ బ్రదర్స్? సిస్టర్స్ ఎవ్వరు లేరు. మా అన్న, నేను, మా తమ్ముడు, ముగ్గురు మగపిల్లలే. ముగ్గురం. వాళ్ళు ఏం చేస్తుంటారు? అన్నయ్య వాళ్ళు ఏం చేస్తారు? మా అన్న బీటెక్ 2nd year చదువుతాను. మా తమ్ముడు ఇంటర్ 1st year. మీరు ఆపేసేసారా ఇప్పుడు కంప్లీట్? లేదు అంటే చేస్తున్నా, బట్ ఇర్రెగ్యులర్ స్టూడెంట్. మోర్ కాన్సంట్రేషన్ వీటి మీద ఉంటది. 20% అటు, కానీ 80% ఇటు. దాన్ని కూడా వదిలేయకుండా మేనేజ్ చేస్తా, అట్లా నడిపిస్తున్నా. ఇప్పుడు ప్రెసెంట్ ఇంటర్ 1st year 2nd year లో ఉన్నారా? ఇప్పుడు డిగ్రీ 1st year. డిగ్రీ 1st year కి వచ్చేసారు. ఇంటర్ కంప్లీట్ అయిపోయింది. రైట్. డిగ్రీ కూడా కంప్లీట్ చేయండి, కంపల్సరీ ఉండాలి కాబట్టి. కాకపోతే నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు దీని మీద. అయినా సరే ఏదో సొసైటీ ఏమనుకుంటది, ఊర్లో ఏమనుకుంటారు అందుకనే. ఇప్పుడు
లైక్ అమ్మ వాళ్ళు కానివ్వు లేకపోతే అన్నయ్య వాళ్ళు కానివ్వు ఏంటి వాళ్ళ రెస్పాన్స్ ఏంటి ఈ సిరీస్ హిట్ అయ్యాక? ఓకే, జాతిరత్నాలు అవి చేసే అప్పుడే కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యి కొంచెం ఉంటారు. హ్యాపీగా ఫీల్ అవ్వడం మంచిగా ఉండే. ఓకే. ఇప్పుడు ఈ సిరీస్ చేసిన తర్వాత మా డాడీ ఒకటే అన్నాడు, అరే నువ్వు చేసినవురా, మాట్లాడినోడు కూడా వచ్చి నాతో మాట్లాడుతుండ్రా ఊర్లా. మా అమ్మని చుట్టుపక్కల అడుగుడు వేడు. ఓకే. ఒక ఫంక్షన్ పోయిందంట, పెళ్లి ఫంక్షన్ కి మస్తు మంది అడిగిర్రు, ఈయన మీ కొడుకా, ఈ పిల్లాడు మీ కొడుకా, ఏం కొడుకు అన్నారని ఫుల్ ఫీల్ అయ్యారు. మా అమ్మకైతే దిల్ ఖుషి అయిపోయింది. మా అమ్మ తీర్థయాత్రలో పోతారు కదా, తీర్థయాత్రలో పోతుంటే ట్రైన్ లో పోతుంటే కింద సీట్ లాగా వస్తుంటారు కదా, వాళ్ళు కూడా నా వీడియోలో వస్తారు అంట. మా సిరీస్ ఓపెన్ చేసుకొని మా అమ్మ ఫోన్ చేసి చెప్పి, అరే కింద కూర్చున్న వాళ్ళు కూడా మీ సిరీస్ చూస్తారా, మస్తు నవ్వుకుంటారా ట్రైన్ లా. మంచి రెస్పాన్స్ వచ్చింది. మా డాడీని కూడా చాలా మంది అడిగారంట, మా ఫ్రెండ్స్, ఊరు పక్కోళ్ళు, ఆ ఊర్లోళ్ళు మంచిగా అడిగారంట. ఇక మా అన్న సంగతికి వస్తే కాలేజీలో ఫుల్ రెస్పాన్స్. మా అన్న ఫ్రెండ్స్ అందరూ సూపర్ 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 అంట. మా తమ్ముడు అంట, వాడు హాస్టల్ అనమాట. మా తమ్ముడు చెప్పినంట, గిట్లా సిరీస్ చూసి రాళ్ళ మా అన్న వచ్చినట్టు ఎవరు నమ్మలే అంట. ఈయన మీ అన్ననా, ఈయన మీ అన్న నమ్మలే, ఫోటోస్ పెట్టినప్పుడు నమ్మారు. వాళ్ళైతే ఫుల్ ఖుషి. జనరల్ గా ఇట్లా మూవీస్ లోకో ఈ ఇండస్ట్రీలోకో వస్తానంటే ఇంట్లో వద్దంటారు. అవును. దాంట్లో మనకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు, అంత త్వరగా సక్సెస్ అవ్వలేము అని. నీకు అసలు ఆ ప్రాబ్లం ఏం రాలేదా ఇంట్లో? నాకు అస్సలు లేదు. మా అమ్మ మా డాడీ అయితే ఫుల్ సపోర్ట్ ఇచ్చిండే నాకు. ఓకే. పోరా, మా అమ్మ మా డాడీ మా ముగ్గురికి ఒకటే చెప్తారు, చిన్నప్పటి నుంచి ఒకటే నేర్పించారు. నేనైతే నిన్ను ఏది కమ్మనరా, నీ మనసులో ఏది ఉందో, నీకు ఏది కావాలనిపిస్తే అదిగా, నేనైతే నేను ఫోర్స్ చేయ. నువ్వు డాక్టరే గారా, రే నువ్వేంది ఆర్మీనేగా, నువ్వు ఇంజనీరేగా, నువ్వు లాయర్గా అనేసి అస్సలు లేదు. నీ మనసులో ఏది ఉంది, నీ మనసుకి ఏది నచ్చింది ఆ పని అది, అప్పుడు నువ్వు మనశ్శాంతిగా ఉంటావు అని చెప్పారు. డాడీ నాకు ఇట్లా ఇట్లా అని చెప్పిన, అది నీ ఇష్టం రా, అది నీ పర్సన్, నువ్వు చేసుకో, అది నువ్వు దాంట్లో సక్సెస్ అవుతావు అంటే పక్కా చేసుకో అని చెప్పారు. అట్లా నాకు మంచి సపోర్ట్ ఇచ్చారు ఇంట్లో అమ్మ డాడీ. సపోర్ట్ వరకు ఓకే, బట్ అంత ఈజీ కాదు. ఇప్పుడు మీరు వెళ్ళిన ట్రాక్, ఈ జాతిరత్నాలు కానివ్వండి, పటాస్ కానివ్వండి, టాలెంట్ ఎంత ఉన్నా కూడా కొంచెం లక్ కూడా కలిసి రావాలి. అసలు ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మిడిల్ క్లాసా లేకపోతే ఎలా? మిడిల్ క్లాస్ అంటే మరీ బిలో మిడిల్ క్లాస్. అవునా? ఓకే. అంత ఆశలు కూడా ఏం లేవు. ఇల్లు, ఒక ట్రాలీ ఆటో అంటే ట్రక్ ఉంటది కదా. అసలు ఏం చేస్తారు నాన్నగారు? ఏం చేస్తారు? మా డాడీ ఆటో డ్రైవర్. ఆటో డ్రైవర్. అమ్మగారు? అమ్మ ఇంట్లో ఉంటది. ఇంట్లో ఉంటారు. ఓకే. ఇల్లు, ఒక ట్రక్, ఒక ఆటో, 3-wheeler ఆటో, మంత్ ఏం లేదు. గ్రేట్. అయినా సరే తీసుకొచ్చి నిన్ను ఇక్కడ నిలబెట్టారు. ఫస్ట్ లో కిరాక్ కిడ్స్ అట్లా వచ్చినప్పుడు మా అమ్మమ్మ డాడీ కూడా మస్తు స్ట్రగుల్ అయ్యారు నా ఒక్కని కోసం. ఎందుకంటే వాళ్ళకు కూడా తెలియదు కదా. మరి అసలు హైదరాబాద్ లో ఎలా ఉన్నారు 2 months? అదే వాళ్ళ ఇంటికాడ మా బాబాయ్, మా పిన్ని ఉంటది, మా నానమ్మ ఉంటది. వాళ్ళు మా అన్నని మా తమ్ముని చూసుకుంటారు. మా బాబాయ్ మాకు ఫుల్ సపోర్ట్ చేసిండు. మా బాబాయ్ చెప్పాలంటే నా బ్యాక్ బోన్, నా వెనకాల మా బాబాయ్ ఉన్నాడని చెప్పచ్చు. ఫైనాన్షియల్ మంచి సపోర్ట్ చేసినప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు మా డాడీ మా అమ్మ కూడా ఫుల్ స్ట్రగుల్ అయ్యారు. అంటే హైదరాబాద్ ఎవరు ఎంత తెలియదు కదా అప్పుడు. ఊరు నుండి వచ్చినాం, పక్కా ఊరు నుండి వచ్చినాం. ఏ బస్ ఎక్కాలి, ఎక్కడికి పోవాలి, అరే ఎటు పోతే ఏమొస్తుంది ఏం తెలియదు అప్పుడు. వాళ్ళు కూడా నాకు పెట్టిర్రు, వాళ్ళు తినకుండా నైట్ వండుకున్నారు. చాలా కష్టపడ్డారు వాళ్ళు కూడా నా గురించి. కష్టానికి అట్లీస్ట్ కొంతవరకు ఇప్పుడు న్యాయం చేసావు. ఇంకా చేయాల్సింది చాలా ఇంకా మస్తు, బట్ కొంతవరకు అయితే హ్యాపీ. ఈ సిరీస్ తర్వాత ఏమైనా ఆఫర్స్ రావటం, కాల్స్ రావటం జరిగిందా? వచ్చినాయి కాల్స్ వచ్చినాయి. ఓకే. ఒకరు స్టోరీ చెప్పారు, స్టోరీ కూడా నచ్చింది, బాగుందన్న బాగుందని చెప్పిన. వాళ్ళు స్టార్ట్ చేద్దాం ఒక 1 month లో. మనం వెబ్ సిరీస్ లేదు, మూవీ. సూపర్, మంచి మూవీ అది. స్టార్ట్ చేద్దాం తమ్ముడు, ఒక 1 month లో స్టార్ట్ చేద్దామని చెప్పారు. ఇంకొక మూవీ కూడా March mid లో అట్లా స్టార్ట్ చేద్దామని చెప్పారు. ఆల్రెడీ 2 movies. ఇంకొకటి నీకు అప్డేట్ ఇస్తా, కరెక్ట్ ఒక 2-3 weeks లో అప్డేట్ ఇస్తా అని చెప్పారు. ఓకే. అయితే డిస్కషన్స్ నడుస్తున్నాయి. డిస్కషన్ జరుగుతున్నాయి. కానీ సాయి,
Hmm. ఈ పటాస్ కానివ్వు, జాతి రత్నాలు కానివ్వు, ఎన్ని చేసినా పేమెంట్స్ ఏం పెద్దగా ఉండవు. అందులోనూ హైదరాబాద్ లో ఉంటున్నారు అంటే అసలు సరిపో అవును కదా వాళ్ళు ఇచ్చే Yeah. పేమెంట్స్ కానీ. అది ఎట్లా అంటే నా రూమ్ రెంట్ కనీసం రావటానికి పోవటానికి కూడా సరిపోవు అనే అంతలో తక్కువలో ఉంటాయి పేమెంట్స్ అనేది నాకు తెలుసు. మరి ఎలా మేనేజ్ చేసావు అసలు? నీకు ఎంత ఇచ్చారు చెప్పు అసలు? ఇచ్చిర్లే. పటాస్కి ఎంత ఇచ్చారు? అప్పుడు ఒక ఎపిసోడ్ కి 2K ఉండే. 2K ఉంది. ఎపిసోడ్ కి ఓకే. మన ట్రావెలింగ్ చార్జెస్ 200 ఉండే. అవి కూడా ఇచ్చారు. ఓకే. దానికి కూడా అమ్మ డాడీ నేను ముగ్గురు ఉండాలి మరి దానిలో. చాలా కష్టమై ఉండే అప్పుడు. అంటే నెలకి 3 చేసేటోడిని. 3 అంటే 6,000 వచ్చేది. అక్కడ ఆడ రెంటే 7,000. మా రూమ్ రెంట్ మేము ఉన్న రెంటే. ఓకే. చాలా స్ట్రగుల్ పడ్డాం. నేను చెప్పలేను కానీ మనసులో మస్తు ఉంది. కానీ ఏదో బయటకు చెప్పను అట్లా ఉంటా. ఎందుకులే మనం కష్టపడ్డది అందరికి చెప్పు. అందరికి ఉంటే కష్టాలు. తర్వాత జాతిరత్నాలకు వెళ్ళాక ఏమైనా మారిందా ఫిగర్? అంటే అప్పుడు జాతిరత్నాలు అంటే పటాస్ అర్థ మా అమ్మమ్మ డాడీ ఇంటికన్నా వదిలేసిన. నేను ఇక జాతిరత్నం నేను ఒక్కడనే వచ్చేసిన హైదరాబాద్కి. ఓకే ఓకే. వాళ్ళని అసలు పట్టుకోలే. అరే ఆల్రైళ్ళు పటాస్ వరకు చేసిరా. ఇక మళ్ళీ జర జ్ఞానం వచ్చింది. ఇప్పుడు వాళ్ళని పట్టుకొని పూరన్ తీరు చేక్ సాయి అంటే ఒక్కొక్కసారి నాతో నేనే మాట్లాడుకుంటా మీరు అలా చూసుకొని. జాతరత్నం నేను ఒక్కడనే వచ్చేటండి. జాతరత్నంలో వచ్చేటప్పుడు జ్వరం ఉండే అది చేసుకుంటూ ఒక్కడనే కదా. అప్పుడు రెంట్ కూడా షేరింగ్ రెంట్ ఉండే. ఫుడ్కు నాకు, నా ఫోన్ రీఛార్జ్లకి, ట్రావెలింగ్ ఛార్జ్లకి, ఏదో 2 నెలలకు ఒకసారి ఒక డ్రెస్ అట్లా సెట్ అవుతుండే. ఇంటికి కొంచెం మంచి పంపించేటండి పైసలు ఉంటే. అట్లా నెట్టుకుంటా వచ్చిన. ఓకే. అట్లా వచ్చినాయి. నువ్వు ఏదైనా చేసి చూయించు అన్నప్పుడు అసలు ఏం చేసి చూయించారు అంతగా ఇంప్రెస్ అవటానికి, సంవత్సరం తర్వాత కూడా గుర్తు పెట్టుకోవటానికి? చెప్తా. నేను జాతిరత్నాల ఫస్ట్ జాతిరత్న షో స్టార్టింగ్ నాతో స్టార్ట్ చేసారు. దాది మస్తు వచ్చింది స్కిట్, ఆ కంటెంట్, ఆ విన్నింగ్ కూడా వచ్చింది. ఫుల్ మంది లాఫులు, అసలు అరుపులు, అది ఒక రేంజ్ లో వచ్చేసింది అనుకోరే. ఫస్ట్ ఎక్కడ పొగొట్టద్దు కదా, ఫస్ట్ ఇంప్రెస్ బెస్ట్ ఇంప్రెస్ అంటారు కదా. అట్లా అది ఆ స్కిట్ చేసిన. అన్న చుట్టాలు ఇంటికి వస్తే ఎట్లా ఉంటదని ఆయన ముందు చేసిన. అరే బాగా చేస్తున్నావురా, అరే మంచి చేసిన, ఇంకేమన్నా చెయ్యి, చేస్తుంటే ఇంకేమన్నా చెయ్యి అన్న. మన స్కూల్ పోకపోయినాం అనుకో, మన అయ్యి ఎట్లా చేస్తాడని చేసిన. అన్న స్కూల్లో క్లాస్ లీడర్స్ ఎట్లుంటారో చేసిన. ఫేర్వెల్ పార్టీలో గర్ల్స్ ఎట్లా బిహేవ్ చేస్తారని చేసిన. సెకండ్ ఇచ్చి ఏం చేసిన తమ్ముడు ఆడేసిన చేతును ఆడేషన్ ఉంటే పిలుస్తా అని చెప్పాడు. సాయి ఇప్పుడు ఇన్ని చెప్పావు కదా, వీటిలో నేను ఒక 2 చూస్ చేసుకుంటా. ఆ రెండింటికి ఇప్పుడు ఎలా చేస్తావు అనేది నాకు చేసి చూపించు. ఇప్పుడు ఫేర్వెల్ పార్టీ అన్నావు, గర్ల్స్ ఎలా బిహేవ్ చేస్తారో చేసి చూపించు. అంటే నేనైతే నమ్ముతున్నా, నా ఏజ్ ఉన్న వాళ్ళు అయితే మస్తు కనెక్ట్ అవుతారని చెప్తున్నా. ఓకే, నాకేం అంత ఏజ్ అయిపోవాలా, నేను కనెక్ట్ అవుతా, నువ్వు చెప్పు. అంటే 20s లో ఉన్న 2005, 2006 అట్లాంటి కనెక్ట్ అవుతారు. ఓకే డన్. గర్ల్స్ నార్మల్ గా ఫుడ్ తినే కాడ ఎట్లుంటది అంటే ఫేర్వెల్ పార్టీలా వాళ్ళు ఇంట్లో ఇట్లా ఇంత వేసుకొని తింటారు. అదే ఫేర్వెల్ పార్టీకి రాగానే ఇస్తరాకి తీసుకుంటారు. అబ్బా స్టైలు అది అదొక చిన్నగా ఉండదు. మళ్ళీ వాళ్ళది ఆ జుట్టే ఉండదు, గింత జుట్టుని ఇట్లా అనుకో, ఈ నీ బగరన్నీ ఎక్కువ తినర్రా, అది ఇంగ్లీష్ వస్తుంది. మళ్ళా ఏంటది, అది పప్పు అని తెలుసు, దాన్ని ఏమని తెలుసు తెలుసా, వాట్ ఈస్ ద దాలా, ఈ దాల్ కర్రీ ఐ డోంట్ వాంట్, కర్డ్ రైస్. ఇంట్లో అయితే పెరుగన్నం అని అంటారు, అది గిడికి వస్తే కర్డ్ రైసా, కర్డ్ రైస్ కూడా తిన తర్వాత చికెన్ టిక్కా ఉందా, చికెన్ టిక్కా ఏమన్నా ఉంటే పెట్టండి అన్నారు. చికెన్ అయ్యో నేను ఎక్కువ తినండి రా, ఐ డోంట్ వాంట్ ఇట్ అని వాళ్ళు వేసుకుంటారు. ఇంతంతా వద్దొద్దు అంటారా, కొంచెమే తింటున్నారా, నేను ఎక్కువ తిన్నాను, డైట్ లో ఉన్నా కదా అని అంటారు. వీళ్ళది ఇక్కడ మినహాయిస్తే స్టేజ్ ఎక్కుతారు, స్టేజ్ ఎక్కిన తర్వాత డాన్స్లు అసలు విచిత్రంగా ఉంటాయి. ఇలా డాన్స్ అది అంటే ఒక వయ్యారంగా తిప్పుతారు గర్ల్స్. ఈ కొంతమంది గర్ల్స్ ఇట్లా ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు ఎట్లా తాగుతారు తెలుసు, ఇప్పుడు నాకు ఇచ్చారు ఇది. స్టార్ట్ చేస్తామా,
ఏది కొంచెం తాగే ఆయన ఎందుకురా మీరు అది ఇంట్లో తాగుతుంది సార్, ఇది ఉండదు, స్ట్రాంగ్ ఉండదు, ఈ గ్లాస్ తో తాగుతుంది. ఇంకా లేదా అమ్మ కొంచెం చేయవచ్చు కదా నాకు, ఇట్లా తాగుతారు. కాదు అసలు ఇంట్లో గర్ల్స్ లేరు మరి ఇదంతా ఎక్కడ? నాకు అంటే నేను కూడా ఆలేజే కదా, నాకు అర్థమైపోతుంది అబ్బాయి ఏజ్ గర్ల్స్. నేను స్కూల్లో మస్తు, నేను ఎక్కడికన్నా పోయింది అనుకో ఫస్ట్ అందరిని అబ్జర్వ్ చేస్తా. టిఫిన్ షాప్ పోయినా అనుకో అడుగుకోడు ఎట్లున్నాడు అందరిని అబ్జర్వ్ చేస్తా. జూడియోకి పోయినా, డిమార్ట్ పోయినా అక్కడ కూడా అబ్జర్వ్ చేస్తా. గర్ల్స్ ఏం చేస్తారు, ఏమేమి తీసుకుంటారు, ఎట్లా షో చేస్తారు, ఎట్లానే డ్రెస్సింగ్ చేస్తారు, వాళ్ళు చేసే వయ్యారాలు ఎట్లుంటాయి. సడన్ లా ఇప్పుడు నా అబ్బాయి చూసిన అనుకో డిమార్ట్ లా, వాళ్ళు ఇట్లా చూస్తారు. సడన్ లా అబ్బాయి చూసిన అనుకో, అరే నువ్వే చూస్తావు, ఆడు చూసినప్పుడు మళ్ళీ చూడొచ్చు కదా, అదో చిన్నది ఉంటది వాళ్ళకి, అది యాటిట్యూడ్ తెలియదు. నేను వాళ్ళ ఏజ్ కాబట్టి నాకు అర్థమైపోతుంది వాళ్ళు ఏం చేసిన, అట్లా తెలుస్తాయి అన్నమాట. ఇప్పుడు ఒకటి ఆల్రెడీ చేసి చూపించారు లేడీస్ పైన, ఫ్రెండ్స్ ఇంటికి వస్తే ఎలా ఉంటారు? అబ్బా దోసకాలు ఉంటారు వీళ్ళు. ఎట్లుంటారు అంటే వాడు లేక వాడు గ్యాంగ్ కాడికి వచ్చినప్పుడు ఇలా గ్యాంగ్ లీడర్ ఆడు కూడా ఉంటాడు. ఏ వద్దురా అని ఇంటికి పిలుస్తాడా అరవాడు, ఏమైనా పిలిచిండారా అని ముఖానికి, ఏ వద్దురా బే వద్దురా అంటాడు. ఈడు ఉంటాడు కదా, అరే పర్లేదు రా అట్లేం లేదు ఈరోజు రా, వద్దురా మీ అమ్మ తిడుతుంది రా, మమ్మల్ని తీసుకొద్దు తీరా, మేము దోశలంగా ఆత్తిరా. అరే మమ్మల్ని తీసుకొస్తాడా రా, ఈ మాట వీళ్ళు అందరు వింటారు, మమ్మల్ని తీసుకొస్తాడా రా, తీసుకోవాడు. ఆడి ఇజ్జతికి ఎట్లా అట్లా, సరే సాయంత్రం రానరా అని చెప్తాడు. దోశలు వస్తారు, వీడు ముందే ప్రిపరేషన్ ఉంటాడు. అమ్మ ఈరోజు మా దోశలు వస్తారు, ఏం తిట్టకమ్మా అంటే వీళ్ళ అమ్మ వాళ్ళు బయట ఉన్నారు కదా, ఎవడాడు ఎందుకు వస్తుండాడు, ఇజ్జత్లు సిగ్గు శైలం ఏం లేదా ఆయనకి, వీళ్ళు బయట ఉంటారు. ఎందుకు రాకముందు ఇష్టం వచ్చి తిడుతుంది, అయినా పోతారు ఇజ్జత్ లేకుంటే వీళ్ళు. వాళ్ళ అమ్మ నా లోపల తీసుకోతారు కిచెన్లకి, నువ్వు వీడినో ఉండు రేపేం మాట్లాడతా, ఏమన్నా కావాలంటే బూంది ఇట్లా కావాలంటే పిలుస్తా అంటాడు. ఎట్లుంటదంటే వీళ్ళది సోఫాలో కూర్చుంటారు, ఒక్కొక్కడు ఎట్లా కూర్చుంటారు తెలుసా వాళ్ళ ఆంటీ రాగానే, ఆంటీ నమస్కారం ఆంటీ, ఇక నమస్తే ఆంటీ, పేర్లు చెప్పుకుంటారు. నాకు 100కి 99 వచ్చినాయి ఆంటీ, ఈయనకి 88, ఆయనకి 99 వచ్చినాయి ఆంటీ. ఏమన్నా తింటారా బామండి, అయ్యో ఆంటీ మేము తినమంటే ఆల్రెడీ తినేసి వచ్చినాం కదా, మనసులో ఉంటది వీళ్ళకి, తినాలా ఆంటీ ఏమన్నా ఏరా, ఇది సైకిల్ చేస్తాడు. అరే ఏమన్నా తెప్పిరా అంటారు కానీ వాళ్ళ అమ్మ అడగగానే అయ్యో ఆంటీ ఏం తినమండి, పర్లేదు అంటారు. వాళ్ళ ఆంటీ వాళ్ళ అమ్మ పట్టుకొని వస్తుంది, బోందో ఏదో పట్టుకొస్తుంది కదా ఇంటికి వస్తే. ఇక్కడ పట్టుకొచ్చేటప్పుడు ప్లేట్లో పట్టుకొస్తుందా, వాళ్ళ అమ్మ పట్టుకొస్తా అని తెలుసు తినడానికి స్నాక్స్. వీళ్ళు ఏం చేస్తారు తెలుసా, కిచెన్ లో రాగానే ఏం తినట్టు ఇట్ట దిక్కులు చూస్తారు. అయ్యో ఆంటీ అయ్యో నాకు వద్దంటే, అరే తినరా, అయ్యో వద్దంటే నేను తినేసి వచ్చినామా ఆంటీ, కావాల్సుకున్నాడు ముందు పెడుతుంది బెంచ్ మీద, వాళ్ళ అమ్మ పోతుంది. ఈయన్ని కూడా అరే నువ్వు కూడా పోరా అంటారు. అరే నువ్వు తినరా ఫస్ట్, వీళ్ళే సైగా అంటే, అరే నువ్వు తినరా, అరే నువ్వు తింటే నేను తింటా లేకపోతే నేను తినరా, అరే నువ్వు తినరా, రెండేం ఎత్తుకున్నావు. బాగుందా ఆంటీ, ఇట్లా చేశారంటే అమృతంలా ఉంది అంటే, చిన్న డాగులు వేస్తారు, చిన్న బిస్కెట్లు అన్నట్టు ఇవన్నీ దోసకాలే. ఆంటీ యాక్చువల్గా నేను బాగా చదువుతా అంటే, మేము బాగా చదువుతాం, సాయిరామ్ ఏం చదవాడు ఆంటీ, మొత్తం పొరిలా సోకని పొరిలతో తిరుగుతాడు, క్లాస్ వస్తే టీచర్ చెప్తే ఏం వినడు తెలుసా, గర్ల్స్ వంక చూస్తాడు ఆంటీ, అదేందో తెలియదు. సరే అంటే మేము నాకు టైం మీద మేము పోతామంటారు. అరే నువ్వు ఎందుకు వచ్చినావురా, అరే నువ్వు వచ్చినావు సరే తిన్నావు సరే వెళ్ళిపోరా, అమ్మతో మాట్లాడి నా గురించి ఎందుకు ఇరికిచ్చినావురా, వాళ్ళు ముగ్గురు పోతారా, నాకు ఉంటది నైట్ అంతగా పెళ్లి బారాత్ మా అయ్య వస్తాడు, నీ కొడుకు లంగా తయారైతుండు, వాళ్ళు చెప్పింది గింత, మా అమ్మ చేసేది గింత, లంగా నీ కొడుకు పొరిలా పండు తిరుగుతానంట, చదువు ఫీజు ఇందుకే నాకు కట్టేది, నువ్వు రేపు బడిపోతే నీ సంగతి చెప్తా, బర్లంగా అయిపో 2 బర్రెలు కొని అదే కాస్తాడు ఈడు, పొరిలు కావాలా అరా నీకు, సౌతలేవారా, అవునరా తీ నీ మార్క్ పేపర్ని చూపెట్టి నాకు మొత్తం, అట్లా కాదమ్మా ఏదో మజాక్లే గిజాక్లే నాడు అవులేగా, ఇష్టం వచ్చాడు తిడతారు. ఇట్లుంటే దోసకాలు ఇంటికి వస్తాయి. ఇక దాంతో మన ఇంట్లో మన అయ్య మన అమ్మ ఎప్పుడు చూసినా కోపంగానే చూస్తారు, ఒక నెగిటివ్ గానే చూస్తారు. మనం ఏదైనా మంచి పని చేసినా కూడా
అబ్బో చేసేటి మంచి పనులు లోపల అంత ఇంత ఇషం పెట్టుకొని ఉన్నావురా నువ్వు, అంత లంగ పనులు చేస్తున్నావు, ఏదన్నా పొరితో నువ్వు మాట్లాడు, నీ ఫోన్ లాక్ తీసి ఏంది ఫోన్లు ఏమున్నాయి తీ మొత్తం తీ అని అంటారు. ఇట్లుంటాయి దోస్తాలు ఇంటికి వస్తే పంచాయతీ. కాదు ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ సాయి? నాకు మా దోస్తాలు అదే అంత ఎక్స్పీరియన్స్ లేదు, జనరల్ గా జరుగుతాయని చెప్తున్నా. అల్లుకుంటావు డ్రామాని అల్లుకుంటా అంతే కదా. ఇదంతా ఇదంతా నీ క్రియేటివిటీనే. ఈ పక్కన ఇవన్నీ సీన్స్ ఎక్స్టెన్షన్ చేసుకోవటం, డైలాగ్స్ యాక్చువల్గా ఇట్లా జరుగుతుంది కదా. అంటే ఫుడ్ తీసుకొచ్చేటప్పుడు, స్నాక్స్ ఇట్లా తీసుకొచ్చేటప్పుడు ఇలా తెలుసు తీసుకొస్తాను, ఎక్కడో చూసినవన్నీ ఇట్లా చెప్తాను అన్నమాట. పెట్టేసుకుంటావు. తెలిసి కూడా చుట్టాలు ఇంటికి వస్తే మనం ఏదైనా పెడతాం కదా ఫుడ్, కావాల్సుకొని అట్టేటి చూస్తారు, ఏందని అట్ట దిక్కులు చూస్తారు ఇట్లా, ఏంద అయ్యో అయ్యో ఎందుకు ఇదంతా, అరే వద్దురా, అరే పంపి వద్దురా, మనసులో ఉంటది. సే తీసుకో అన్నారు, ఏ వద్దురా అంటే ఆమె నిజంగా పట్టుకోపోతుంది, మళ్ళీ ఒకసారి ఇయ్యదు ఇక. ఇంకొకసారి అడిగితే ఏమైతుందరా మనల్ని. సో ఇవన్నీ చేసి చూపించావు ఆదిత్యకి. అట్లా చేసిన అంటే ఇంకా నిల్చొని చేసి కొంచెం యాక్టింగ్ చేసుకుంటే పెట్టిన. ఓకే, సో ఇంప్రెస్ అయ్యారు. ఈ షూటింగ్ టైంలో నాకు తెలిసి నీ కాంబినేషన్ సీన్స్ అన్ని మీ మ్యాక్స్ సార్ తో అలానే మౌలితో కాంబినేషన్ సీన్స్ అన్ని వీళ్ళిద్దరితోనే కదా ఎక్కువ? ఇంకెవరితో ఉన్నాయా? ఇంకా మౌలి మ్యాథ్స్ వీళ్ళిద్దరితోనే మాక్సిమం, వాళ్ళతోనే ఎక్కువ ఉంటాయి 99%. అసలు ఎలా ఫుల్ గొడవ చేసేవాళ్ళు అని చెప్పారు నిన్న మీ మ్యాథ్స్ సార్ వచ్చి. అవును, మా మ్యాథ్స్ సార్ తో ఉన్నప్పుడు మస్తు ఉండే అసలు. సెట్ లోకి వస్తే రూమ్ లోకి వచ్చినాం అనుకో, ఇద్దరం ఏదో జోకులు వేసుకుంటూ ఉంటాం, ఏదో చిన్న పంచాయతీ ఉంటది ఇద్దరిది. అన్న అంటే నార్మల్ గా ఆయన ఉంటాడు, నేను ఉంటా, అరే ఆయన క్లోజ్ పెడతారు కదా సీన్ అప్పుడు, కెమెరా ఈడ ఉంటది, ఆయనకి ఇట్లా బరాబరి క్లోజ్ పెడతారు, నేను కెమెరా పక్కన వస్తా, ఇప్పుడు ఆయన కొంచెం ఫన్నీగా అట్లా ఏమైనా చేస్తా, ఆయనకు నవ్వు రాడట్టు, ఆయన నా క్లోజ్ అయ్యేటప్పుడు అట్లా చేస్తాడు. అలా చిన్న చిన్న మజాక్ ఉంటుండే. నేను మౌలి అన్న, సందీప్ అన్న, మా ముగ్గురు 10th క్లాస్ కదా, మస్తు ఎంజాయ్ ఉంటుండే అసలు. అంటే షూటింగ్ లెక్క కాకుండా మంచి ఫన్నీగా ఉంటుండే. స్కూల్లో ఎట్లా జరుగుతుందో అట్లా మంచిగా హ్యాపీగా ఉండి మంచిగా చేసుకున్నాం. ఏమన్నా స్కూల్ డేస్ మిస్ అయినవి ఏమన్నా గుర్తొచ్చినాయా మరి ఆ టైంలో? ఏం లేదా? గుర్తొచ్చింది, ఇదే నాకు మెయిన్. మీ ఫీజు పడతాం, మా ఫీజు పడతాను, అది మెయిన్ రిలేటెడ్ అది నేనే. నాకు 9th క్లాస్ లో సేమ్ అట్లనే జరిగింది. ఓహో, ఓకే. కాకపోతే అట్లా చెప్పలేకపోయినా, అది ఇప్పుడు అవకాశం వచ్చింది, ఇప్పుడు చెప్పిన. నాకు కామెంట్స్ కూడా ఏం పెడతారంటే, బ్రో ఇట్లా నేను చెప్దాం అనుకున్నా బ్రో మా స్కూల్లో, కానీ నువ్వు చెప్పిన నువ్వు గ్రేట్ బో అంటారు. ఇన్స్టాగ్రామ్ ఐడి ఉందా? ఉన్నది. ఓకే, ఫాలోవర్స్ పెరగలేదా మరి ఆ డైలాగ్ తర్వాత? నాకు తెలిసి ఏం లేదు, నాకు అంత ముందే ఈ సిరీస్ రిలీజ్ కాకముందే నాకు మంచిగా 45K 46K ఉండే ఫాలోవర్స్. ఓకే, దాని తర్వాత వచ్చిన తర్వాత పెరిగారు మంచిగా. ఇప్పుడు ఎంత మంది ఉన్నారు? ఇప్పుడు ప్రజెంట్ 75 ఉన్నారు. 75 ఉన్నారు. ఓకే. బట్ ఈ టిక్ టాక్ చేసినప్పుడు కూడా ఉండేదా? టిక్ టాక్ చేసినప్పుడు మంచిగా ఉండే. ఎంతమంది ఉండే అప్పుడు? టిక్ టాక్ చేసినప్పుడు 33K 34, ఇంకా 35కి వస్తుంది. టిక్ టాక్ బ్యాన్ అయిపోయింది. దరిద్రం అది. అంత మంది ఫాలోవర్స్ పెంచుకున్నా. ఫీల్ అయ్యావా మరి ఆ టైంలో? ఫీల్ అయినా, చాలా ఫీల్ అని, అమ్మ ఇంత కష్టపడ్డారా ఇంద్రా, ఇది కష్టానికి ఫలితం లేదు ఇంద్రా అని అనుకున్నా. చాలా ఫీల్ అయినా. అప్పుడు ఇన్స్టాగ్రామ్ అంటే ఏందో తెలియదు. ఇన్స్టాగ్రామ్ నాకు మొన్న తెలిసింది. అరే ఎట్లుంటది, చాలా మంది ఫేమస్ అయ్యారు టిక్ టాక్ లో. ఆ టైం చాలా మందికి పేరు వచ్చింది, చాలా మంది ఫేమ్ అయ్యారు. ఎట్లా మీ రీల్స్ అవి బాగా వ్యూస్ వచ్చేవా ఆ టైంలో? మంచిగా వ్యూస్ వచ్చేది. అవునా? మాక్సిమం ఒక్కొక్క వీడియో 70K 60K, అంటే 1,00,000 మీద ఉండే. ఇట్లానే ఈ టైప్ ఆఫ్ చేసి పెట్టే వాళ్ళ రీల్స్, లేకపోతే నార్మల్ ఏదైనా మ్యూజిక్ కి? అప్పట్లో రీల్స్ అంటే ఎట్లుంటాయి అంటే, కొన్ని రీల్స్ మస్తు ఉండే ఇక అప్పట్లో. ఇప్పుడు అంటే ఆడియోస్ ఏమున్నాయి, కెమెరా పట్టుకుంటాడు ఆడు, హాయ్ గాయ్స్ ఈరోజు అయితే మనం డిమార్ట్ షాపింగ్ పోతున్నాం గాయ్స్, ఈరోజు సంక్రాంతి షాపింగ్ పోతున్నాం గాయ్స్, ఈరోజు అయితే మా దోస్తుల ఇంటికి వచ్చిన, ఇది నా డైలీ రొటీన్, ఏది పడితే అది చేస్తాను. ఇప్పుడు రీల్స్ లెక్క లేవు అవి. వాని డైలీ లైఫ్ లో ఏదైతుందో అది చేస్తాను. రోడ్డు మీద వింత అవపడ్డా అనుకో, అది వీడియో తీసి పెడతాను. మన కుమారాంటి ఫేమస్, గాయస్ రైతు కుమారాంటి కాడికి వచ్చేసిన, గాయస్ రైతు కుర్చీ తాతం కలిసిన. అట్లా అప్పట్లో ఎట్లుండే తెలుసా, ఒక సాంగ్ ఉండే మంచి ఫేమస్ సాంగ్, గాలి చిరు గాలి నిన్ను చూసేది ఎవరమ్మా వెళ్ళే నీ దారి,
ఇట్లా చేస్తుండే. ఓకే ఓకే ఇట్లాంటి రీల్స్, ఓకే కామెడీ రీల్స్ చేస్తుండే మంచిగా. ఓకే. ఏమైనా అమౌంట్ జనరేట్ అయ్యాయా ఆ యాప్ నుంచి? జస్ట్ జస్ట్ పేరు ఒకటే, ఓకే అంతేం లేదు. ఓకే ఓకే ఓకే. ఆ టైంలో కొలాబరేషన్స్ అవి చేసి అమౌంట్ తీసుకున్న వాళ్ళు కూడా అప్పుడు ఉన్నారు. నాకు అదంతా అదంతా ఏం ఏం తెలియదు. తెలీదు, జస్ట్ స్టార్ట్ జస్ట్ చేసావు. జస్ట్ ఎంత అంటే సాంబార్ కానీ అనుకో, ఆ ఫోన్ ఉండేది, ఫోన్ లో వీడియోలు చేసి అది క్యాప్షన్ కూడా నాకు ఏం తెలియదు. హ్యాష్ ట్యాగ్స్ పెట్టా. ఇప్పుడు అంటే హ్యాష్ ట్యాగ్స్ వచ్చినాయి, క్యాప్షన్స్ వచ్చినాయి, ఈ టైంకి పెట్టాలి, ఈ టైంకి పెడితే రీల్స్ పోతాయి అని ఇప్పుడు తెలిసింది. అప్పుడు ఏం లేదు. అది మధ్యాహ్నం 2 అయింది అనుకో, వీడియో తీసి పెట్టుడే. ఇక సాయంత్రంలో మంచి లైకులు వ్యూస్ వచ్చేది. అట్లా చేస్తుండే. కంప్లీట్ సాయి లైఫ్ లో బెస్ట్ మూమెంట్ ఏంటి, వర్స్ట్ మూమెంట్ ఏంటి? నాకైతే బెస్ట్ మూమెంట్ ఇంకా రాలేదు. మా అమ్మ నన్ను పెద్ద 70mm మీద ఒక్కతే ఆడ కూర్చొని ఇట్లా చూసి విజిల్ కొట్టాలని మా అమ్మ, అదే నా బెస్ట్ మూమెంట్. అది ఏమో రేపు ఫిబ్రవరిలో అంటున్నారు కదా, ఇది కూడా మూవీకి డిస్కస్ చేస్తారు, డిస్కషన్స్ అవుతున్నాయి అని. మేబీ అవ్వచ్చేమో, ఇదే అవ్వచ్చేమో. నాకు ఎన్ని మూమెంట్స్ అయినా కానీ అదైతే నాకు బెస్ట్ మూమెంట్ అని చెప్తాను. ఓకే. అది నేను చిన్నప్పటి నుంచి నా కలనే అది. నన్ను 70mm మీద మా అమ్మ చూసి నవ్వి ఒక విజిల్ కొట్టాలి మా అమ్మ. చాలా ఉండుంటాయి బాధలు, చాలా సార్లు ఏడ్చిన సందర్భాలు ఉండుంటాయి, బాధపడిన సందర్భాలు ఉండుంటాయి. కానీ బాగా బాధ పెట్టిన సందర్భం ఏంటి? బాగా బాధ పెట్టిన అమ్మ అయితే ఫుల్ మిస్ అవుతా. అంటే ఏం చెప్పాలంటే ఒక 2 years నేను, అంటే ఒక ఇయర్ నేను ఇంటికి పోలేదు. దేనికోసం? జాగ్రత్తలు చేసుకుంటే ఇన్నే ఉన్నా. ఓకే. షో చేసుకుంటా అక్కడ రూమ్ ఉంటుండే మా చూసా కూడా. అమ్మాలో ఫోన్ చేసి, రే పండగ నువ్వు లేవని మస్తు బాధ అవుతుందిరా సాయి, దసరా బతుకమ్మ, అసలు సంక్రాంతి, ఉగాది, శ్రీరామనవమి ఇంకా ఏ పండుగలు లేదు, మస్తు బాధ అవుతుందిరా. నేను బయటకు వచ్చిన, రూమ్ నుంచి బయటకు వచ్చిన, సరే అమ్మా అని కట్ చేసి బయటకు వచ్చిన. అందరు ముగ్గులు వేస్తారు, అందరు పండుగ చేసుకుంటారు, వినాయక చవితి పండుగ, సంక్రాంతి, అన్ని పండుగలు సంవత్సరం. అందరిని ఇట్లా చూసేటోని టెర్రస్ ఎక్కి నడుచుకుంటావి ఆ వినాయక చవితి కాడ ఒక్కరిని ఇట్లా ఎడ్డం తిరుగు దేవుడా ఇట్లా మొక్క వచ్చేటోని. అప్పుడు పండుగ జరగడం ఎవరికైనా బాధ ఉంటాయి, ఆ బాధ ఉండేది. అందరూ ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తారు, నీ ఒక్కరినే ఇట్లా అని. గుడిలోకి పోతే కూడా అందరు ఫ్యామిలీతో వస్తారు, అమ్మ నాయనతోని, లేకపోతే అన్న వాళ్ళతోనే వస్తారు. నేను మాత్రం ఎప్పుడు ఒక్కనే వేయటోని. ఇప్పుడు కూడా పండుగలకు మన ప్రాబ్లమ్స్ వల్ల పోలేకపోతాం ఇంటికి. నాకు మస్తు పోవాలని మస్తు ఉంటది. మా అమ్మ రారా అంటే, మా అమ్మ నరే నీకు రావాలని లేదా రా అంటది ఒక్కొక్కసారి. నాకు మనసులో ఉంటాయి, కాకపోతే ఏం చెప్పలేము, సిచ్యువేషన్ అట్లా వస్తుంది. ఈ వీడియో పెట్టేసేయండి అమ్మకి రిలీజ్ అవగానే. ఏమో నువ్వు ఇంటర్వ్యూ అని లంగా మాటలు మాట్లాడుతావరా లంగా అంటారా? నువ్వు ఏదో అబ్బా నువ్వు ఇంటర్వ్యూ అనుకున్నా ముందు ఏదో చెప్పినావు, నేను నమ్ముతాను అనుకున్నా, నేను ఎన్ని సంవత్సరాలు లేరా అంటే పైకి అంటారు కానీ అమ్మ అమ్మే. అమ్మ అమ్మే, నిజంగా అమ్మ అమ్మే. ఎవరు ఫోన్ చేసినా, ఫోన్ చెప్పినా మా అమ్మ ఫోన్ చేసి చెప్తుంది, తిన్నావా లేదా గట్టిగా అడుగుతుంది. ఆమె ఎప్పుడేదన్నా అంటే వీడియో కాల్ చేయ నాకు, నువ్వు తింటావా లేదా చూస్తా నేను అంటే. ఒకసారి నేను ఊరికి పోలేదు, నువ్వు రాకపోయినావు అనుకో, నేను మెట్రో కాడికి వస్తా, అమ్మా నేను వేరే కాడికి పోతామ్మా, నాకు పని ఉందమ్మా, నేను కుక్కట్పల్లి వేది ఉందానన్నా, నువ్వు అవన్నీ నాకు చెప్పా, మెట్రో కాడికి వస్తా, లేకపోతే మీ ఆఫీస్ పోయి లొల్లి చేస్తాను రాకపోతే. ఆ బాధతోని మొన్న సంక్రాంతి పోయినా, వెళ్ళి కలిసిన, ఫుల్ ఖుషి అందరు. ఎలా ఉంది ఊళ్ళో సందడి? బంధువుల దగ్గర, రిలేటివ్స్ దగ్గర, నీ ఫ్రెండ్స్ దగ్గర, ఈ వెబ్ సిరీస్ రిలీజ్ అయిన తర్వాత నీకు వచ్చిన కాల్స్ గానీ? ఉన్నాయి, అందరు మంచిగా ఉన్నాయి. కాకపోతే నేను ఇంటికి పోతే ఇంట్లో నుంచి బయటికి పోను. ఓకే. ఏదో నైట్ టైంలో ఇంట్లోకి పోతా, పోయిన తర్వాత ఇంట్లోనే ఉంటా. ఒక్క 2-3 days కన్నా ఎక్కువ ఉండ, 2 days or 3 days. మళ్ళా పొద్దున్నే బయలుదేరుతా 5 గంటలకి మార్నింగ్. అసలు ఏంటి సాయి గోల్ ఏంటి? ఏం చేయాలని? ఆర్టిస్ట్ గా సెటిల్ అవ్వాలనా, లేకపోతే ఏంటి? ఆర్టిస్ట్ ఏ టైప్ ఆఫ్ రోల్స్? ఈ టైప్ ఆఫ్ కామెడీ రోల్సా, లేకపోతే క్యారెక్టర్ ఏదైనా పర్లేదు? లేదు, నేనైతే కామెడీ రోల్స్. అంటే అది కామెడీ అంటే మరీ కామెడీ కాకుండా ఈ టైప్ ఆఫ్ నాది ఉంది కదా, ఆ స్లాంగ్ తో నాకు ఇట్లాంటి క్యారెక్టర్స్ అంటే చాలా ఇష్టం అన్నమాట. అవే నప్పుతాయి. అవునవును. ఓకే. అట్లుంటే నాకు అంటే నాకు మనసుకు నచ్చింది అనుకో, ఏదైనా చేస్తా. నా మనసుకు నచ్చే క్యారెక్టర్ అంటే అది
ఇక బెగ్గర్ క్యారెక్టర్ అయినా నేను చేస్తాను, ఉమ్, నా మనసుకు నచ్చాలి. ఉమ్, ఇదైతే నేనైతే నాకు స్క్రిప్ట్ చెప్పినప్పుడైతే ఉమ్, అమ్మా ఉమ్, ఇది మన లైఫ్ కదా క్యారెక్టర్ అదనుకున్నా. ఉమ్, నాకు జరిగిన స్టోరీ అని నాకు చెప్పిండు అది, ఉమ్. నాకు సేమ్ అట్లా జరిగింది, అది నాకు మనసుకు నచ్చింది చేసి. ఎట్లా నువ్వు చేసిన క్యారెక్టర్ నీదా లేకపోతే ఎవరైనా ఫ్రెండ్స్ ది జరిగిందా? నాదే, అవునా? నాకు జరిగింది అట్లా. నాకు అసలు స్కూల్లో పోతే ఉమ్. నేను కొంచెం స్కూల్లో కొంచెం ఫన్నీగా కొంచెం ఉంటుండే, ఇట్లానే కొంచెం ఇర్రెగ్యులర్ స్టూడెంట్. ఆ ఇర్రెగ్యులర్ స్టూడెంట్ కొంచెం ఇట్లనే మజాక్ చేస్తుండే క్లాస్ మరి లో. అందరికి ఫేవరెట్ కూడా నువ్వే అయి ఉండాలిగా అప్పుడు ఆ లెక్కన. కానీ మా సార్లు ఇంతవరకు నాకు ఒకసారి చెప్పలేదు ఆ, ఈ నా ఫేవరెట్ రా అని. అదే మా సందీప్ అన్న చెప్తాను మా సిరీస్ లా ఆ, ఆ, లేచి అప్పుడు ఏం ఫీల్ వచ్చింది తెలుసా నాకు అట్లా చెప్పాను. ఆ, మనకు స్కూల్లో కూడా ఇట్లా చెప్పలే, కాలేజ్ లో కూడా ఇట్లా చెప్పలే యారా అనుకున్నా. ఆ. మంచిగా ఫీల్ అయినది. ఇంకా శివాజీ గారితో కానివ్వండి, వాసుకి గారితో, వీళ్ళతో మీకు అసలు ఎట్లాంటి కాంబినేషన్ లేదు. వాళ్ళతో మాట్లాడటం అసలు ఏమన్నా మాట్లాడటం సక్సెస్ మీట్స్ టైంలో లేదు మాట్లాడారు. ఎప్పుడంటే యాన్యువల్ డే ఉండే కదా మాకు, అవును 6th ఎపిసోడ్ లో యాన్యువల్ డే లాస్ట్ లో ఉంటది. ఉమ్, అప్పుడు జర అంటే నార్మల్ మాట్లాడారు, అంత తెలియదు నాకు వాళ్ళతో ఇంటరాక్ట్. అసలు నేను ఎవరో కూడా వాసికి గారు తెలియదు, నా క్యారెక్టర్ ఏందో కూడా. ఓకే శివాజీ సార్తో మాట్లాడినా కొంచెం, బిగ్ బాస్ పోలే అప్పటికి. ఓకే మొన్న సక్సెస్ మీట్ అయింది, ఉమ్, ఇద్దరు చూసిరు. శివాజీ సార్ అయితే మంచిగా మెచ్చుకున్నాడు, ఉమ్, బాగా మెచ్చుకున్నాడు, మంచి అదే. అప్రిషియేట్ చేసిండు, అరే మస్తు చేసినావు తమ్ముడు. ఉమ్, వాసుకి గారు కూడా బాగా మెచ్చుకున్నారు, ఓకే చాలా బాగుంది అబ్బా నీ క్యారెక్టర్, ఉమ్, చాలా బాగా చేసావు ఉమ్, అని మంచిగా మెచ్చుకొని మంచిగా మాట్లాడు. అక్కడ నుంచి వాళ్ళతో నాకు ఇంటరాక్ట్ పెరిగి ఓకే. జర మంచిగా వచ్చింది. ఇప్పుడు అయిపోయింది, షూట్ అంతా అయిపోయింది, సక్సెస్ అయింది. ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ అయిపోయారా? ఏమన్నా మాట్లాడుకోవటం డైలీ మీ టీము, ఎక్కడికన్నా వెళ్ళటం అట్లాంటిది ఏమన్నా ఉందా? ఇంకేం లేదు, సక్సెస్ పార్టీ అయింది అయిపోయింది. మీట్ తర్వాత. ఆ, సక్సెస్ పార్టీలో అందరం మంచిగా ఫుల్ ఎంజాయ్ చేసినాం. ఉమ్, సక్సెస్ పార్టీ అంటే ఇక మా బాధలు అన్నీ మర్చిపోయినాం. ఓకే ఇక ఎన్ని రోజులు కష్టపడ్డా, షూటింగ్ కష్టపడ్డా అంతా ఒకసారి ఎంజాయ్ చేసినాం. ఉమ్, దాని తర్వాత మొన్న శ్రీదేవికి కలిసినాం మళ్ళీ అందరు కలిసి వెళ్ళారు. అందరూ. అంటే నేను, ఉమ్, మౌలి అన్న, వాసంతిక, అదే మౌలి అన్న సిస్టర్ గా చేసింది వాసంతిక, శివాజీ శివాజీ సార్, వాసుకి గారు వాసుకి గారు రాలేదు, రాలేదా? శివాజీ గారు. శివాజీ సార్. మేము Okay. నలుగురం పోయినాం, అప్పుడు కలిసినాం. ఓకే అప్పుడు మంచిగా ఎంజాయ్ చేసినాం శ్రీదేవిలో పోయినప్పుడు. ఓకే. అంటే ప్రమోషన్ పోయినాం. ఉమ్. సరే. ఇప్పుడు జబర్దస్త్ లో కంటిన్యూ చేస్తూ మూవీస్ లో అవును రోల్స్ వస్తే వాటిని చేసుకుంటూ చేసుకో. రైట్ సాయి. ఇంకోటి అందరికి ఒకటే చెప్తున్నా, ఉమ్. ఇది నేను పర్టికులర్ చెప్పాలి. ఉమ్, నన్ను చాలా మంది సిరీస్ చేసిన తర్వాత తక్కువ అంచనా, మస్తు మంది తక్కువ అంచనా వేసారు. ఎంత మంది అంటే పోరాడు రా, ఏం చేస్తారు రా, బచ్చాడు అదో ఏదో చేసుకుంటాడు, ఫోన్లో ఏమో వీడియోలు తీసుకుంటాడు ఇటు బచ్చాడు. ఇప్పుడు వాళ్ళే నాకు ఫోన్ చేసి, తమ్ముడు గుర్తున్నారా, అరే బాగా చేస్తున్నారా తమ్ముడు, చాలా బాగా చేసినవరా అని మాట్లాడుతారు. మా డాడీకి కూడా, మా ఊర్లో మాట్లాడని వాళ్ళు కూడా వచ్చి మాట్లాడతారు. ఉమ్, మా అమ్మకు కూడా ఉమ్, మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంకొకటి చిన్న, ఇది ఈ సిరీస్ వచ్చిన తర్వాత నన్ను చాలా మంది, అరే మా దోస్తులు ఇట్లా చాలా మంది అన్నారు ఉమ్. చుట్టుపక్కల, అరే నీకు మంచిగా సిరీస్ వచ్చిందా, ఇన్స్టాగ్రామ్ లో పూరేలు ఏమైనా పరిచయం అవుతారు లారా, మంచి మంచి పూరేలు మెసేజ్ చేస్తారు, నీకు ఫాలోవర్స్ కూడా ఉన్నారు, వ్యూస్ కూడా గట్టిగా పోతాయి అంటే అందరు చెప్తున్నా. మస్తు మంది అమ్మాయిలు మెసేజ్ చేస్తారు, ఫుల్ మంది పెట్టేది ఒకటే, సాయి బ్రో, సాయి బ్రదర్, సాయి తమ్ముడు, సాయి అన్న. నాకన్నా చిన్నోళ్ళు కూడా నన్ను సాయి తమ్ముడు అంటారు. ఉమ్, నాకు అందరు అన్న పొరిలసోకి ఎక్కువ సాగానికి అంటారు, ఎవ్వరు లేరు. అందరు అన్న, తమ్ముడు, బ్రో, చిన్న, బ్రదర్, అన్నయ్య 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 పిల్లలే ఉన్నారు, ఎవ్వరు లేరు. ఉమ్. ఇది మెయిన్ అందరు చెప్పాల్సింది చెప్తున్నా. అందరు ఆమె అనుమానం పడతారు క్లారిటీ ఇచ్చేసి. క్లారిటీ కోసం. కానీ సాయి ఎవరు లేరా నిజంగానే? ఎవరన్నా అరే అమ్మ నేను ఇన్స్టాగ్రామే చేసా, ఎవరన్నా మెసేజ్ చేశారు, హాయ్ అన్న 90s లో మీ క్యారెక్టర్ బాగుందన్న, హాయ్ బ్రదర్ మీ 90s లో. వాళ్ళ సైడ్ నుంచి వదిలేసే, నువ్వు ఎవరికి పెట్టడం గానీ ఎవరికి ట్రై చేయటం గానీ ఏం జరగలేదా? నిజం చెప్పు. నిజం చెప్తున్నా, నాకు ఇంకా అట్లాంటి ఛాన్స్ రాలే. ఓకే. ఛాన్స్ రావాలనుకున్నా, అసలు ఇప్పటికి కూడా వస్తలే. 90s వచ్చినాక కూడా అరే ఇది నా దరిద్రం ఆరా ఏంద్రా అనుకున్నా. వద్దులే, ఇంకా ఉంది, ముందు ముందు నిజంగా నచ్చితే అప్పుడు చూసుకుందు. నేను అదే నాకన్నా చిన్న చిన్న పోరాలు కూడా చేస్తుంటే నాకు ఇజ్జత అనిపిస్తుంది. నేను 90s రిలీజ్ కాకముందు 90s వచ్చినాక నాకు వస్తుందిరా అనుకున్నా. ఇది వచ్చినా కూడా ఎందుకు రైట్లా సాయి తర్వాత అట్లేమో అనుకున్నా. మంచి జర్నీ ఇక్కడ వరకు.
చక్కగా డిజైన్ చేసుకుంటున్నావు. అవును. మే ఆల్ యువర్ డ్రీమ్స్ కమ్స్ ట్రూ. ఆల్ ది బెస్ట్ నీకు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.